మరి కాసేపట్లో సిట్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. అయితే ఇటు జూబ్లీహిల్స్ సిట్ ఆఫీస్ నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ మరింత సమాచారాన్ని లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ భాస్కర్. మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరు కావాల్సిందిగా నిన్న సిట్ అధికారులు తన నివాసంలో ఆయన సతీమణికి నోటీసులు సంచయం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన నడుస్తూ ఉంది. ఎవరైతే ఈ అనేక రకాల కుంభకోణాలకు పాల్పడుతున్నారో, అనేక రకాల తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు కూడుకుంటున్నారో వాళ్ళని ప్రశ్నించినందుకు హరీష్ రావును కావాలని 2 సంవత్సరాలుగా ఒక సీరియల్ లాగా నడుస్తున్నటువంటి ఒక ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి కేసులో తాజాగా హరీష్ రావు నోటీసు జారీ చేశారు. ఆయన కొద్దిసేపటి క్రితం నార్సింగ్లోని కోకాపేట తన నివాసం దగ్గర మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం రేవంత్ రెడ్డి ఆయన చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు తన బామ్మర్ది కంపెనీ పైన ఉదయం నేను మాట్లాడితే సాయంత్రం నా నోటీసు ఇచ్చినటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రాంతం కోసం ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి నిలబడుతుంది కాబట్టి కావాలని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2 ఏళ్లుగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా కేవలం కాలయాపన పేరుతో ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఎట్లాంటి ఇబ్బందులకు గురి చేసినా కూడా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చెప్పుకొచ్చారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందనేటువంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అప్పటి నుంచి అప్పటి ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతి రావుతో పాటు ప్రణీత్ రావు వీళ్ళందరినీ కూడా విచారణకు పిలిచి వాళ్ళందరినీ కూడా ఎట్లాంటి దాంట్లో ఆ వాస్తవాలు లేకపోయినా అనేకమైనటువంటి ఆరోపణలతో ఇప్పటికే వాళ్ళని జైలుకి పంపించి బెయిల్ పైన బయటకు వచ్చిన సందర్భం. ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు తన ఆరోగ్యం సహకరించకపోయినా అమెరికాలో ఉన్న పట్టుబట్టి కక్ష సాధింపుతో తనను తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్తున్నా కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలతో ఆయన ఇబ్బంది పెడుతూ దాదాపు 2 వారాల పాటు ఇదే పోలీస్ స్టేషన్లో నుంచి విచారించినటువంటి పరిస్థితి. సరే, విచారణలో భాగంగా అనేక అంశాలు బయటకు వచ్చాయని చెప్తున్నటువంటి పరిస్థితి పోలీస్ శాఖ చెప్తా ఉంది. దాంట్లో భాగంగా ఇవాళ హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు. 160 సిఆర్పిసి ప్రకారం ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేటువంటి క్రమంలో ఆయనను సాక్షిగా ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందిగా చెప్పారు. ఆయన విచారణకు హాజరవుతున్నారు. తన దగ్గర ఉన్నటువంటి సమాచారం కూడా చెప్తానని హరీష్ రావు ఇప్పటికే చెప్పారు. ఇట్లాంటి వాటికి ఎట్టి పరిస్థితిలో భయపడడం లేదు. తనకు సంబంధం లేనటువంటి అనేక కేసులు ఇప్పటికే కాళేశ్వరం కేసు కావచ్చు, కార్ రేసింగ్కి సంబంధించినటువంటి కేసు కావచ్చు, తాజాగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ప్రతిరోజు ఒక సీరియల్ లాగా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2 ఏళ్లుగా ఒక సీరియల్ను కొనసాగిస్తూ ప్రభుత్వం ప్రతిపక్షాలను క్వశ్చన్ చేసేటువంటి క్రమంలో వాళ్ళని నోరెత్తకుండా కంట్రోల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా అక్రమ అరెస్ట్ చేస్తుంది. జర్నలిస్టుల నుంచి ప్రతిపక్ష నాయకుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఇట్లాంటి టార్గెట్ చేస్తూ ప్రభుత్వం నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలకు ఏం జరుగుతున్నటువంటి చాలా స్పష్టత ఉందనేటువంటి మాత్రం అర్థమవుతోంది. ఇవాళ మరి కాసేపట్లో హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరవుతున్నారు. హాజరయ్యే క్రమంలో పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖలో ఇవాళ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు 3 ఏసీపీ అధికారులు బయట బందోబస్తు ఏర్పాటు చేశారు. డీసీపీ అధికారితో పాటు సిఐ లోపల విచారణలో పాల్గొంటారు. విజయ్ కుమార్ ఆయన సిద్దిపేట కమిషనర్గా చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఎస్బీ జాయింట్ సిపిగా ఉన్నారు. ఆయన విచారించేటువంటి అవకాశం కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులందరినీ కూడా పెద్ద ఎత్తున మోహరించినటువంటి నేపథ్యంలో ఇవాళ దీనికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం పైన ఎట్టి పరిస్థితుల్లో అనేక కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే సింగరేణికి సంబంధించినటువంటి అంశంలో సిబిఐతో విచారణ జరిపించాలని హరీష్ రావు చెప్పినటువంటి నేపథ్యంలో, లేదంటే దీనికి సంబంధించి కిషన్ రెడ్డి కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి, ఆయన సిబిఐకి విచారణకు సంబంధించి ఆయనకు పంపిస్తాం, ఆయన ఖచ్చితంగా దీనిపైన ముందుకు తీసుకెళ్ళాలి, లేదంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటైనటువంటి సంకేతాలు కూడా బయటకు వెళ్తాయి. ఒకవేళ అట్లా చేయకపోతే న్యాయస్థానాల ద్వారా కూడా సిబిఐకి వెళ్ళి సింగరేణి కుంభకోణంలో ఇవాళ ఒకరినొకరు కొట్టుకొని గల్లాలు పట్టుకునేంత వరకు బయటకు వచ్చి ఇవాళ 2 ఛానళ్ల సాక్షిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బండారం బయటపడింది. పత్రికలు, టీవీ ఛానళ్ల సాక్షిగా ఇవాళ వాళ్ళ గొడవల సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వ పరువు రోడ్డు పాలు కావడమే తప్ప దీంట్లో జరుగుతున్నటువంటి అనేక రకాల అవినీతి ఆరోపణలు కట్టడి చేయడానికి, దీన్ని ఒక డైవర్ట్స్ చేయడానికి మాత్రమే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సింగరేణి కాంట్రాక్ట్ కుంభకోణంలో 2 ఛానళ్ల సాక్షిగా 2 రాష్ట్ర అధినేతల మధ్య జరిగినటువంటి
పంపకాల తేడాల్లో భాగంగా జరిగినటువంటి అనేక అవినీతి ఆరోపణలు బయటపెట్టడం, అది బయటకు రాగానే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అబాసుపాలు కావడం, ప్రజల్లో చిల్లర వ్యవహారాలు బయటకు రావడంతో ఎంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనేటువంటిది ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి దీన్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి క్రమంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి హరీష్ రావుని అది ఉదయం దీనికి సంబంధించి పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తే సాయంత్రానికల్లా నోటీస్ ఇచ్చి ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. దీంట్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్నటువంటి సజ్జనార్ సైతం అనేక సందర్భాల్లో తనకున్నటువంటి పేషెన్సీని కోల్పోయి అందరిపైన ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఇవాళ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఒక మీడియా ప్రతినిధి అయినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి మాటలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మీరు కాకి యూనిఫామ్ తీసేసుకొని కాంగ్రెస్ కండువా కప్పుకోండి అంటూ ఆయన చెప్పినటువంటి సందర్భంలో ఇట్లాంటి అక్కసుతో ఆయన పైన ఇట్లాంటి కేసులు పెట్టి అక్రమంగా ఇవాళ విచారణకు రావాల్సిందిగా పదే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంట్లో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదు అనేటువంటిది హరీష్ రావు పదే చెప్తున్నటువంటి పరిస్థితి. విచారణలో కూడా అవే విషయాలను వెల్లడిస్తారని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 11 గంటల ప్రాంతంలో ఆయన విచారణకు హాజరవుతారు. కొద్దిసేపటి క్రితమే కోకాపేట నివాసం నుంచి తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి 10 గంటల 45 నిమిషాలకు ఆయన బయలుదేరి 11 గంటలకల్లా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. హాజరైన తర్వాత విచారణలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, తర్వాత ఏం జరిగింది అనేటువంటిది కూడా బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. భాస్కర్, ఇటు రేవంత్ రెడ్డి మొత్తానికైతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అనుకోవాలా? చాలా క్లియర్గా డైవర్షన్ పాలిటిక్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో 2 రోజుల క్రితం వరకు జరిగినటువంటి సింగరేణి బొగ్గుకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ విషయంలో దాదాపు 25 సంవత్సరాలకు సరిపడా కాంట్రాక్టు, దాన్ని దక్కించుకోవడం కోసం ఇటు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారనేటువంటిది ఒకరు చెప్తా ఉన్నారు. మరోవైపు ఒక మంత్రికి సంబంధించినటువంటి సోదరుడు కాంట్రాక్టు దక్కించుకోవడానికి ఆయన ఇన్వాల్వ్ అయ్యాడని చెప్తాం. వీళ్ళిద్దరి మధ్య గొడవలో ముఖ్యమంత్రి కావాలని వీళ్ళిద్దరిని బండారాన్ని బయటపెట్టడానికి ఉప ముఖ్యమంత్రిని ఇబ్బందికి గురి చేసినటువంటిది ఒక మీడియా సాక్షిగా జరిగింది. అంతకుముందు ఒక మంత్రికి, ఒక ఐఏఎస్ అధికారునికి జరిగినటువంటి వ్యవహారం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక ఐఏఎస్ అధికారిని కించపరిచారంటూ జరిగినటువంటి, ఆమెను అవమానపరిచారంటూ జరిగినటువంటి దానికి సంబంధించి కేసు నమోదు చేయడం, సిట్ ఏర్పాటు చేయడం, సిట్తో ముఖ్యమంత్రికి సంబంధం లేదని చెప్పడం, ఇంత పెద్ద గందరగోళ పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి ఎవరికి ఎవరు ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నారనేటువంటి చెప్పుకునేటువంటి క్రమంలో ఇవాళ ముఖ్యమంత్రి తెలియకుండా సిట్ ఏర్పాటు జరగడం, సిట్ ఏర్పాటుకు సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా ఇది ముఖ్యమంత్రికి నోటీసులో లేదని చెప్పడం, సిట్టు ఏర్పాటు చేసిన తర్వాత నోటీసులు ఇవ్వకుండా మా ఇష్టం వచ్చినట్టు మేము అరెస్ట్ చేస్తామని చెప్పడం, ఆ తర్వాత ఒక ఛానల్లో అక్రమంగా వెళ్ళి పోలీసులు సర్చ్ చేయడం, తదుపరి రోజు నెక్స్ట్ వచ్చినటువంటి రోజులో ఆ ఛానల్ను ఖండిస్తూ మరో ఛానల్లో క్లియర్గా ఆ ఛానల్ని, ఉప ముఖ్యమంత్రిని ఏకంగా వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన పేరుతో సహా బయటకు వచ్చి ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడడం, ఇదంతా చూస్తూ ఉంటే 2 మీడియా ఛానళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం పూర్తిగా ఎంత అవినీతిలో కూరుకుపోయిందో ప్రజలకు అర్థమైపోయింది. బొగ్గు నుంచి మొదలుకుంటే ఇటు ఇసుక వరకు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాళేశ్వరం పేరుతో ఒక డ్రామా, కార్ రేస్ కార్తో రేసింగ్తో ఒక డ్రామా, ఇటు ఫోన్ ట్యాపింగ్తో ఒక డ్రామా, ఈ మూడిట్లో కలిసి పూర్తిగా ప్రభుత్వం తాను చేస్తున్నటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ పాలిటిక్స్ అయితే చేస్తుందనేటువంటిది టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది. సంజన. ఆల్రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.